ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తప్పించుకొని పోతున్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో శ్రీక్షేత్రంలో అవతరించారు. ఆ సుగుణ సాకార మూర్తి శ్రీ సాయిబాబా. వారు పార్థివ శరీరంతో ఉండగా అసంఖ్యాకమైన అద్భుతమైన అమరలీలా విలాసాలను ప్రదర్శించారు. భక్తులు బాబాలో అమోఘం అగ్రాహ్యం అనూహ్యమైన పరమాత్మ శక్తులను ప్రత్యక్షంగా సందర్శించారు. ఆ మహత్తర శక్తుల సంకలనమే శ్రీ సాయి సచరిత అయిన దివ్య కావ్య కల్పద్రమం. శ్రీ సాయిబాబా యొక్క అనుమతిని తీసుకునే శ్రీ ఏమాడ్ పంత్ మరాఠీలో ఈ గ్రంథాన్ని వ్రాశారు. దీన్ని సంక్షిప్తం చేసి శ్రీ గుణాజీ ఆంగ్ల భాషలోకి అనువాదం చేశారు. ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని అనేక భాషలోకి అనువదించారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అనే పేరుతో శ్రీ పతినారాయణరావు తెలుగు భాషలోకి కూడా తర్జుమా చేశారు. కానీ మరాఠీలో వ్రాసిన మూల గ్రంథాన్ని ఇంతవరకు ఎవరు తెలుగులో అనువదించే పుస్తక రూపంలో ప్రచురించలేదు. ప్రాసాదిక గ్రంథమని ప్రసిద్ధి పొందిన ఈ గ్రంథాన్ని యథాతథంగా తెలుగువారికి అందించాలనే ఉద్దేశంతో శ్రీ సాయిబాబా అనుగ్రహంతో తెగించడమైనది. తర్వాతి పదాము నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోక సంస్థాన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.